ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కటి ఐరన్ రాడ్డు లాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా సిబిఐకి అడ్డగోలుగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. మరి ఢిల్లీ నుంచి సిబిఐ టీములు అమరావతికి బయలుదేరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలో సిబిఐ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? సిబిఐ ఎందుకింత వేగంగా స్పందిస్తోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే తాను స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి ద్వారా, డ్రగ్స్ ద్వారా, ఎర్రచందనం ద్వారా, ఇసుక మాఫియా ద్వారా, లిక్కర్ మాఫియా ద్వారా వేలాది కోట్ల రూపాయలు దోచుకొని విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నటువంటి విషయం మనకు తెలుసు. అయితే నిన్న అనూహ్యంగా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ తోటి వైజాగ్ వస్తున్నటువంటి ఒక షిప్ పట్టుబడడం జరిగింది. సిబిఐ ఎరవేసి మరీ పట్టుకోవడం జరిగింది. అయితే ఇది విశాఖపట్నంకి ఇది ఒక్కటే కాదు, దాదాపుగా గత కొద్ది రోజులుగా దాదాపు 20 షిప్పులు ఇటువంటి వచ్చాయని చెప్పి ఇదేదో ఒక ఆక్వా కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నట్టుగా సొల్లు చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పటికీ పక్కా సమాచారంతోనే సిబిఐ రంగంలోకి దిగిందని, అయితే దీని వెనక అందరూ అనుకుంటున్నట్టుగా ఆ యొక్క ఆక్వా కంపెనీ కాదు, ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. ఎందుకంటే ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేకుండా చేశాడు కానీ నీచుడు. బట్ ఒక విషయంలో మాత్రం మన రాష్ట్రాన్ని క్యాపిటల్గా దేశం మొత్తానికి చేశాడు. డ్రగ్స్ క్యాపిటల్గా, గంజాయి క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి దేశం మొత్తానికి ఇక్కడి నుంచి డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తూ వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు. అయితే గతంలో వచ్చినటువంటి 20 షిప్పులకు సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో సిబిఐ దగ్గర ఉందని, వీటన్నిటి వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని వచ్చేటప్పుడు యూరప్ నుంచి వచ్చేటప్పుడేమో అవి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం, అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 11 నెలలుగా దోచుకున్నటువంటి డబ్బు మద్యం మాఫియా ద్వారా, ఇసుక మాఫియా ద్వారా, ఎర్రచంద్రం మాఫియా ద్వారా, గంజాయి మాఫియా ద్వారా, ఈ డ్రగ్స్ మాఫియా ద్వారా ఏదైతే దోచుకున్నాడో ఈ డబ్బుని విదేశాలకు తరలిస్తున్నారని. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి దావోస్ పోతున్నా అని చెప్పి మధ్యలో ఆగి లండన్లో ఆగి, ఆ లండన్లో కూడా ఉండకుండా పక్కనే ఉన్నటువంటి కేమన్ ఐలాండ్ అనేటువంటి ఒక ఫ్రాడ్ ఐలాండ్, ఈ రకంగా దోచుకున్నటువంటి డబ్బు దాచుకునేటువంటి ఐలాండ్కి జగన్మోహన్ రెడ్డి పోయాడు. సో ఈ యొక్క షిప్పులు ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి డబ్బంతా కూడా ఆ షిప్పుల్లో డంపింగ్ చేసుకొని ఆ కేమన్ ఐలాండ్కి తీసుకెళ్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ అంటే ఈ దేశంలో ఏదో చిన్న సన్న వర్కుల్లో ఫ్రాడ్ చేస్తే ఓకే, కానీ ఈ దౌర్భాగ్యుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగుని ఈ రాష్ట్రంలో తీయటం, ఈ దేశంలో తీయటం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న సన్న విషయం కాదండి, 25,000 కేజీల డ్రగ్స్ అంటే ఎంత ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే డ్రగ్స్ అనేది మనకు తెలియదు, మనం ఎప్పుడు చూడాల పట్టు అదేదో ఒక్క రేవట అంత ఘోరం, అంత గ్రాము కాదు, చాలా చిన్నది, గ్రాము కంటే మిల్లీ గ్రాము లాంటిది వాడితేనే ఘోరం అంట. అటువంటిది 25,000 కేజీల డ్రగ్స్ అంటే ఎన్ని కోట్ల మందికి ఈ డ్రగ్స్ ఉపయోగించడానికి అవకాశం ఉంటుందంటే ఈ రాష్ట్రం, ఈ దేశం సర్వనాశనం అయిపోలేదు. ఈ నీచుడు గురించి మీరు ఒకటి ఆలోచించండి. దాదాపు 30,000 మంది ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి జేబ్రాండ్ లిక్కర్ తాగి చనిపోయారు. 30 లక్షల మంది కిడ్నీలు, ఆరోగ్యం పాడైపోయింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జేబ్రాండ్ల ద్వారా. ఎందుకంటే అందులో విషపూరితమైనటువంటి హానికరమైనటువంటి కారకాల యొక్క మధ్యంలో కలుపుతున్నారు. అయితే ఈరోజు సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, గత కొద్ది రోజులుగా సిబిఐ కానీ, ఈడీ కానీ చాలా వేగంగా ఉన్నాయి. సరే, తన సొంత బాబాయిని వేసేసినటువంటి కేసులో సిబిఐ చాలా స్లోగా ఉంది, మీ బోటోళ్ళకి అనుమానం వస్తాయి. అదేవిధంగా తిన కేసుల్లో స్వయంగా లక్షల కోట్లు దోచుకున్నటువంటి కేసుల్లో కూడా సిబిఐ చాలా స్లోగా ఉంది, అది మీకు తెలుసు. కనీసం 10 సంవత్సరాలుగా కోర్టు కూడా వెళ్ళట్లేదు ఈ డెకాయిడ్ జగన్మోహన్ రెడ్డి, అది తెలుసు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి 420 పనులన్నీ కూడా దేశ ప్రతిష్టని ఇన్వడించేటువంటి విషయాలు, దేశ ప్రతిష్ట పోగొడతాయిటువంటి అన్నీ కూడా. వీటిల్లో ఏకంగా స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఎందుకంటే ఇతని జీవితం ఏందండి, ఇతను బతికేందండి, మొత్తం మోసం, మొత్తం దగా, మొత్తం కుట్ర. ఇతను అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో కాదు. ఎందుకంటే ఈ బొచ్చుగాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కంపెనీ తీసుకొచ్చాడా, లేదంటే ఒక అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉందా, ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఉందా? సంక్షేమం అంటాడు, అదేమని బటన్ నొక్కి అంటాడే దౌర్భాగ్యుడ. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు, ఇది కాకుండా రాష్ట్ర బడ్జెట్ ఒక 7 లక్షల కోట్లు ఉందా, అంటే దాదాపు 19 నుంచి 20 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని గత 4 సంవత్సరాల 11 నెలల్లో నువ్వు ఎక్కడ వినియోగించావు? ఇందులో 2.5 లక్షల కోట్లు నేను బటన్ నొక్కి అంటావు. మిగిలిన 16 లక్షలకు పైగా కోట్ల రూపాయలు నువ్వు ఏం చేశావు, ఎవరి దగ్గరికి పంపించావు? నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 11 నెలల కాలంలో దాదాపు 4.5 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల అవినీతి చేసి ఈ డబ్బుని విదేశాలకు పంపించు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పోర్టుంటి గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకి అనేక మంది ఐఏఎస్లు బలయ్యారు, ఐపీఎస్లు బలయ్యారు, మంత్రులు బలయ్యారు, శాసనసభ్యులు బలయ్యారు. ఈసారి జగన్ తప్పులకు సహకరిస్తున్నటువంటి పోలీసులు, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అనేక మంది రాబోయే రోజుల్లో జైలు పాలవుతారు, కోర్టు చుట్టూ తిరుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి డబ్బంతా కూడా విదేశాల్లో, యూరప్ కంట్రీస్లో, ఐలాండ్స్లో దాచుకో ఉన్నాడు. కాబట్టి ఇతను
ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ప్రత్యేక విమానంలో పారిపోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇద్దరు కుమార్తెలను అక్కడే పెట్టుకున్నాడు. ఇక తల్లిని చెల్లిని గాలికి వదిలేశాడు. కేవలం ఇక్కడ మిగిలిండేది జగన్మోహన్ రెడ్డి, తన సతీమణి భారతీరెడ్డి. వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ విమానం ఎక్కేసి వెళ్ళిపోయారంటే ఇక వాళ్ళు సేఫ్ అయిపోయినట్టే. కానీ వీళ్ళ తప్పుడు పనులకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరూ అడ్డంగా దొరికిపోయినట్టే. వాళ్ళ జీవితాలు బుగ్గిపాలవుతాయి. జగన్ని నమ్మి బాగుపడినోడు స్వామి. ఉత్తమ ఐఏఎస్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు జగన్ వల్ల జైలు పాలేదు. మీ అందరికీ తెలుసు కదా. ధర్మాన దగ్గర నుంచి సబితా ఇంద్రారెడ్డి దాకా అనేక మంది ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇతని చరిత్ర అట్లాంటిది, ఇతని బతుకట్లాంటిది, ఇతని జీవితం అట్లాంటిది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఇతను ఖచ్చితంగా ఇటువంటి పనులు చేస్తాడు. సిబిఐ మరింత లోతుగా అధ్యయనం చేసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి.